హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ డెవలపర్స్ అండ్ కన్సల్టింగ్. ఈరోజు మీ ముందుకు ఒక విల్లా తీసుకొచ్చానండి. చూడొచ్చు, ఇది విల్లా ఎలివేషన్. ఇది 4 BHK విల్లా, వెస్ట్ ఫేసింగ్, 150 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇవి వచ్చేసి నియర్ బై మనకి ఈ కమ్యూనిటీలో ఉన్న వేరే విల్లాస్. సో విల్లా కన్స్ట్రక్షన్ అనేది చాలా సూపర్గా ఉంది. ఎలివేషన్ చూడొచ్చు మీరు, చాలా డీసెంట్ కలర్స్తో ఇచ్చారు. ఓవరాల్గా 4 BHK వస్తుంది. ఇది వచ్చేసి మనకి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్. పటాన్చెరు జిహెచ్ఎంసీ కింద వస్తుంది. ఈవెన్ బిల్డింగ్ పర్మిషన్ కూడా జిహెచ్ఎంసీ. అండ్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2700 ఎస్ఎఫ్టీ వస్తుంది మనకి. సో పైన మనకు హెడ్రూమ్ దగ్గర ఇచ్చిన బెడ్రూమ్ వచ్చేసి మనం మల్టీ యూజ్ చేయొచ్చు. కావాలనుకుంటే మనం హోమ్ థియేటర్ కానీ, లేదంటే నార్మల్ జిమ్ రూమ్ కానీ, లేదా ఆఫీస్ వర్క్ స్టేషన్ కానీ, యూ కెన్ యూజ్ దట్ ఈస్ మల్టిపుల్ వేస్. సో ఇదండి ఓవరాల్గా బయట ఎలివేషన్ పిక్. మంచి గేటెడ్ కమ్యూనిటీ, టోటల్ 45 విల్లాస్. సో ఇందులో వచ్చేసి మనకు 3 ప్లేసెస్ ఎమ్యూనిటీస్ కింద వదిలారు. సో ప్రజెంట్ అయితే క్లబ్ హౌస్ అవి లేవు, కానీ పార్క్స్ మాత్రమే ఉన్నాయి. సో విల్లా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరూ ఒక క్లబ్ హౌస్ ప్లాన్ చేస్తున్నారు ప్రజెంట్. అండ్ పోస్ట్ దట్ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఇవి ప్లాన్ చేస్తామని ఎజెండా ఫిక్స్ చేసుకున్నారు. సో అది మనకి ఇక్కడ నుంచి పటాన్చెరు వచ్చేసి 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. లిటరల్గా ఇదంతా ఇంద్రేశం కింద వస్తుంది. ఈ హౌసెస్ తర్వాత ఇంద్రేశం స్టార్ట్ అవుతుంది. పటాన్చెరు ఆర్టీ ఆఫీస్కి నియర్ బై ఉంటుంది ఇది. సో ఇలా వస్తుంది మనకి. అండ్ ఇక్కడ నుంచి కిష్టారెడ్డిపేట వచ్చేసి 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. ఇది జస్ట్ ఓఆర్ఆర్కి గ్రోత్ క్యారిడర్ కిందనే వస్తుంది, అంటే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కానుకునే వస్తుంది. సో ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్ ఏరియా చూడొచ్చు. కంప్లీట్ మనకి పీవీసీ షీట్తో మనకి సీలింగ్ చేస్తారు క్లియర్గా. సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్, చాలా పెద్ద కార్ అకామిడేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా వస్తుంది. సో చాలా నీట్గా ఇచ్చారు సెట్ బ్యాక్ కూడా చూడవచ్చు మనము. సో ఇలా వస్తుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి. సో డోర్ కూడా డిజైన్ చాలా నీట్గా ఇచ్చారు, మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఉంది ఫ్రేమ్. సో ఈ ప్రాజెక్ట్ పక్కనే మనకు ఆల్రెడీ ఎలిమెంటల్ విలేజ్ ప్రాజెక్ట్ ఉంది. మళ్ళీ ఆదిత్య గ్రీన్ టెక్ గోటు కమ్యూనిటీ, మనకి అల్ఫైన్ విల్లాస్, ఇంకా ఇంద్రేశం బచ్చిగూడ సైడ్ అయితే చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నీ. సో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా ఈ ఏరియాలోనే మనకి అరబిందో రియాలిటీ వాళ్ళ విల్లాస్ కూడా దీని ముందు రోడ్ నుంచి వెళ్తాయి. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి అవి. సో మనము ఎగ్జిట్కి వెళ్ళాలన్నా చాలా ఈజీగా యాక్సెసిబుల్ ఉంది మనకి, బోత్ సుల్తాన్పూర్ ఎగ్జిట్ కానీ, పటాన్చెరు ఎగ్జిట్ కానీ. సో పటాన్చెరు యాజ్ యూజువల్గా మనకి మెట్రో కూడా వెరీ సూన్ రాబోతుంది, కాబట్టి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే మెట్రో కూడా క్యాచ్ చేసుకోవచ్చు ఈజీగా. సో మంచి చిన్న గేటెడ్ కమ్యూనిటీ, చాలా బాగుంది. సో ఒకసారి మనం ఇన్సైడ్ చూద్దాం. సో ఇలా వస్తుందండి మనకి హాల్ వచ్చేసి లివింగ్ ఏరియా. సో ఇది వచ్చేసి మనకు స్టేర్ కేస్ ఇచ్చారు ఇలా. సో కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఈ ఓపెన్ వాల్స్ ఇచ్చారు ప్రజెంట్. ఎవరన్నా మనకు కావాలనుకుంటే వుడ్ వర్క్ డిజైన్ చేసుకోవచ్చని, కాదంటే వాళ్ళు సీసీ ఫ్రేమ్లో కూడా మనకు కిచెన్ ప్లాట్ఫామ్ ఇస్తా అన్నారు. అదొకసారి మీరు కావాలంటే చూడవచ్చు. కంప్లీట్ ఫాల్ సీలింగ్. సో ఇలా వస్తుంది ఫాల్ సీలింగ్ వచ్చేసి. సో ఇది బయటకు వెళ్ళడానికి మనకు ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ. సో ఇలా వస్తుంది మనకు డైనింగ్ ఏరియా. అండ్ పూజ వచ్చేసి పైన ఇచ్చారు. సో ఇలా వచ్చేసి మనకి లివింగ్ ఏరియా వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి సీటింగ్ ఏరియా, అంటే సోఫా సెట్ అట్లా ఇచ్చేసి మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఏరియా ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇన్వర్టరు అండ్ స్టోరేజ్ కింద పెట్టారు. వుడ్ వర్క్లో కవర్ చేస్తే మనకి ఇంకా అసలు బయట కనిపించదు. సో ఇది వచ్చేసి మనకి కింద పేరెంట్స్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ అంటాం మనం, ఇలా ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉంది ఇది కూడా. చాలా బెడ్రూమ్ సైజెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇలా వస్తుంది అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి. ఇది వచ్చేసి కంప్లీట్ మనకి ఫాల్ సీలింగ్.
ఇది వచ్చేసి మా స్టేర్ కేస్ ఇచ్చారు. కొత్త విల్లా అండి ఇది. ఇంకా కొన్ని ఫైనల్ వర్క్స్ ఉన్నాయి, పెయింట్స్ అన్నీ. అది అపాన్ మన సెలెక్షన్ వాళ్ళు చేసి ఇస్తామని ఆపారు ఇక్కడ. మేము కూడా అలానే సజెస్ట్ చేసాము, ఎందుకంటే కలర్ అనేది మీ చాయిస్ ఉంటుంది కాబట్టి. సో వన్స్ మళ్ళీ అది చేస్తే మళ్ళీ చాలా రోజుల వరకు మనం టచ్ చేయం కాబట్టి ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం అని మేమే ఆపించాము. సో ఆల్మోస్ట్ డన్ అండి. జస్ట్ ఒక 15 days వర్క్ ఉందంతే. సో అది మనం కింద వరకు వచ్చేసరికి ఇవి డీటెయిల్స్. ఒకసారి పైన కూడా మనం 2 bedrooms అండ్ పూజ చూద్దాం. ఇదండి పైన వచ్చేసి ఇలా ఉంది. సో ఇది వచ్చేసి పూజ మనకి. ఇది పూజ వస్తుంది మనకి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడవచ్చు ఎంత స్పేషియస్ ఉందో. ఇది కంప్లీట్ ఫాల్ సీలింగ్. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ కోసం కూడా మనకి స్పేస్ ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్ కోసం మనకు ప్లేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మన చిల్డ్రన్ బెడ్రూమ్. ఇలా వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. వెస్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే 2 balconies వచ్చాయి మనకి. ఇది ఒక బాల్కనీ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఒక వాష్రూమ్ ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉన్నాయండి బెడ్రూమ్స్. వుడ్ వర్క్లో మనం చేసుకున్నా కానీ కంజెస్టెడ్ అవ్వదు. సో ఇది వచ్చేసి మెయిన్ బాల్కనీ వచ్చేస్తుంది. సో ఇలా వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారండి ఇది. సో ఇలా సో ఇదండి ఓవరాల్గా మనకు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 bedrooms అండ్ పూజ అండ్ 2 balconies. ఇదండి ఓవరాల్గా మనకు. సో ఇది వచ్చేసి పైన మనకు అడిషనల్ బెడ్రూమ్ అనొచ్చు, ఆఫీస్ వర్క్ స్టేషన్ అనొచ్చు, హోమ్ థియేటర్ అనొచ్చు. వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ మల్టిపుల్ వేస్. సో ఇది కూడా చాలా స్పేషియస్ బెడ్రూమే. కంప్లీట్ ఫాల్ సీలింగ్, అన్ని టైల్స్ విత్ యూపీవీసీ విండోస్. సో దిస్ వన్ ఈజ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇలా వస్తుంది ఓవరాల్గా. సో ఇది వచ్చేసి మన టెర్రస్ పైన. ఇలా వస్తుందండి మొత్తం. అన్ని విల్లాసే, అన్ని హ్యాబిటేట్స్ మొత్తం ఆక్యుపైడ్ ఉన్నాయి. సో మంచి ప్రాజెక్ట్ అండి మనకి. సో బయట కొద్దిగా ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉంది. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి. అన్నిటికీ కన్వీనియంట్ సెంటర్లో లొకేట్ అయ్యింది. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, మీకు 100% నచ్చుతుంది. లేదంటే మీ నోన్ పర్సన్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్న కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ with your friends. Bye. Have a nice day.